Build your dreams, live rich, and leave rich. నమస్కారం. మనలో చాలా మందికి డబ్బు విషయంలో ఒక రకమైన గందరగోళం, ఒక చిన్న టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది కదా. కష్టపడి సంపాదించిన డబ్బు ఎటుపోతుందో అర్థం కాదు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే కొంచెం ఆందోళనగా కూడా ఉంటుంది. రండి, ఈరోజు మనం ఆ గందరగోళం నుండి బయటపడి మన కుటుంబానికి ఒక పటిష్టమైన ఆర్థిక భవిష్యత్తుని ఇచ్చే ఒక స్పష్టమైన ప్లాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మన ప్రయాణాన్ని ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. ఎందుకంటే ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యేదే. ఏడాదిపాటు డబ్బు దాచిపెట్టి ఇన్వెస్ట్ చేశాక అది నష్టాల్లోకి వెళ్తే గుండెల్లో రాయి పడ్డట్టుంటుంది. మార్కెట్లో వచ్చే ఇలాంటి చిన్న చిన్న మార్పులకే చాలామంది భయపడి వెంటనే అమ్మేయాలా అని కంగారుపడిపోతారు. కాని అసలు విషయమేంటంటే ఇది కేవలం ఒక లక్షణం మాత్రమే. అసలు సమస్య ఇంకా లోతుగా ఉంది. ఈ మాట ఆలోచిస్తేనే భయంగా ఉంటుంది కదా. పెట్టుబడుల గురించి టెన్షన్ పడటం ఒక ఎత్తైతే, మన ఆర్థిక భద్రత ఎంత సున్నితంగా ఉందో అర్థం చేసుకోవడం మరో ఎత్తు. అనుకోకుండా వచ్చే ఒక అనారోగ్య సమస్య మనం సంవత్సరాల తరబడి కష్టపడి దాచుకున్న డబ్బు మొత్తాన్ని కొద్ది రోజుల్లోనే కరిగించేయగలదు. అందుకే కేవలం సంపాదించడం మాత్రమే కాదు, ఒక సరియైన పక్కా ప్రణాళిక ఎందుకు అవసరమో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. సరే, మరి ఈ ఆర్థిక గందరగోళం నుంచి క్లారిటీ వైపు వెళ్లే మన జర్నీలో ఒక 6 ముఖ్యమైన అడుగులున్నాయి. అవేంటో ఒకసారి చూసేద్దామా? మొదటిది ఫైనాన్షియల్ స్ట్రెస్ టెస్ట్. వినడానికి పెద్దగా ఉన్నా ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. మనలో చాలామంది మన డబ్బు విషయంలో ఎలా ఉంటామంటే, ఒక అద్దె ఇంట్లో ఉన్నట్టుగా ఏదైనా సమస్య వస్తేనే స్పందిస్తాం. కానీ అలా కాదు. మన ఆర్థిక భవిష్యత్తుకు మనమే ఓనర్స్, మనమే ఆర్కిటెక్ట్స్ అవ్వాలి. అంటే మనమే డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ 2 మైండ్సెట్స్కి ఎంత తేడా ఉందో. ఒకవైపు అద్దెదారు ఎప్పుడూ రియాక్టివ్గా ఉంటారు, మార్కెట్ పడితే భయపడతారు, ఎవరో చెప్పారని హాట్ స్టాక్స్ కొంటారు. మరోవైపు ఆర్కిటెక్ట్, వీళ్ళు ప్రోయాక్టివ్. ఒక ఇల్లు కట్టే ముందు బ్లూ ప్రింట్ ఎలా వేసుకుంటామో అలా వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్ని పక్కాగా డిజైన్ చేసుకుంటారు. మనం ఈ ఆర్కిటెక్ట్ మైండ్సెట్ని అలవర్చుకోవాలి. మరి ఆర్కిటెక్ట్గా మారాలంటే ముందు మన దగ్గర ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్ ఉండాలి కదా. ఆ బ్లూ ప్రింట్ అంటే ఏంటో కాదు, డబ్బు విషయంలో మన ఆలోచనా విధానాన్ని, మన దృక్పథాన్ని మార్చుకోవటమే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనగానే అందరికీ కోట్లు గుర్తొస్తాయి. కాని అసలు విషయం అది కాదు. నిజమైన ఆర్థిక స్వేచ్ఛ అంటే, ఒకవేళ ఈ రోజునుంచి మనకు ఒక్క రూపాయి సంపాదన రాకపోయినా మనము ఇప్పుడు జీవిస్తున్న లైఫ్ స్టైల్ని ఎన్ని రోజులు, ఎన్ని నెలలు లేదా ఎన్ని సంవత్సరాలు కొనసాగించగలం. ఆ సమాధానంలో దొరికే సమయమే మన అసలైన సంపద. లక్ష్యం కోట్లు కాదు, మన జీవితం మన కంట్రోల్లో ఉండటం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఆర్థిక ప్రణాళికంటే పిసినారిగా బతకడం కాదు, ప్రస్తుత ఆనందాలను చంపుకోవడం కాదు, ప్రెజెంట్ని ఎంజాయ్ చేస్తూ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవడం. ఆ బ్యాలెన్స్ దొరికినప్పుడే రాత్రిలు ప్రశాంతంగా నిద్రపడుతుంది. అదే కదా మనకు నిజంగా కావాల్సింది. సరే, మన ఆర్కిటెక్ట్ ప్లాన్లో అత్యంత ముఖ్యమైన, అస్సలు రాజీ పడకూడని మొదటి అడుగు పునాది వేయడం. మన ఆర్థిక భవనానికి ఆ పునాదే రక్షణ. ఇన్వెస్ట్మెంట్లు, సంపద సృష్టి అన్నీ దీని తర్వాతే. ఈ క్రమం చాలా చాలా ముఖ్యం. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్లోకి దూకేస్తారు. అది పునాది లేకుండా 4వ అంతస్తు కట్టడం లాంటిది. ఒక్క చిన్న గాలివానకి కూలిపోతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రొటెక్షన్ అంటే హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్, దాని తరువాత సేవింగ్స్, ఆ తరువాతే ఇన్వెస్టింగ్. ఈ ఆర్డర్ అస్సలు మిస్ అవ్వద్దు. 1 కోటి, ఈ నంబర్ చూసి షాక్ అవ్వద్దు. మనలో చాలామంది 5 లక్షల పాలసీ ఉంది కదా, చాలులే అనుకుంటారు. కాని ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజుల్లో ఒక మేజర్ సర్జరీకి ఎంత ఖర్చవుతుందో. మన పొదుపు, మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ హాస్పిటల్ బిల్లులకే పోకుండా ఉండాలంటే కుటుంబానికి కనీసం ₹1 కోటి ఆరోగ్య బీమా కవరేజ్ అనేది ఈ రోజుల్లో అవసరం, విలాసం కాదు. ఓకే, పునాది స్ట్రాంగ్గా వేశాం. ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టడం మొదలుపెట్టొచ్చు. అంటే సంపదను సృష్టించడం. దీనికి కూడా సరైన టూల్స్, అంటే సరైన పెట్టుబడి మార్గాలను వాడాలి. ఈ పోలిక నాకు చాలా బాగా నచ్చింది. మనం మెడికల్ షాప్కి వెళ్ళి నాకు ఎర్ర రంగు టాబ్లెట్ నచ్చింది, అదివ్వండి అని అడగం కదా. మన జబ్బు ఏంటో చెప్పి దానికి తగ్గ మందు తీసుకుంటాం. ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంతే. ఎక్కువ రిటర్న్స్ ఎక్కడొస్తాయి అని కాదు, నా లక్ష్యమేంటి, దానికి ఏ ఇన్వెస్ట్మెంట్ సరిపోతుంది అని ఆలోచించాలి. మన ఫైనాన్షియల్ జర్నీ కూడా ఒక ప్రయాణం లాంటిదే. ప్రతి లక్ష్యానికి ఒక సరైన వాహనం ఉంటుంది,
ఉదాహరణకు 15-20 ఏళ్ల తర్వాత కావలసిన పిల్లల చదువులాంటి లాంగ్ టర్మ్ గోల్స్ కోసం విమానంలా వేగంగా వెళ్లే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో వెళ్ళాలి. కొంచెం నెమ్మదిగా స్థిరంగా సంపద నిర్మించాలంటే రైలు లాంటి రియల్ ఎస్టేట్. అస్సలు రిస్కొద్దు, గ్యారంటీ ఆదాయం కావాలంటే ఓడలాంటి బాండ్లు లేదా ఎఫ్డీలు. ఇక కష్టకాలంలో ఆదుకోవడానికి కారులాంటి బంగారం. ఒక తెలివైన ఆర్కిటెక్ట్ వీటన్నింటినీ తన ప్రణాళికలో సరిగ్గా వాడుకుంటాడు. సరే, ఇప్పుడు చాలా ఆసక్తికరమైన ఒక రియల్ లైఫ్ ఉదాహరణ చూద్దాం. మనలో చాలామంది ఒక పెద్ద భారమనుకునే గృహ రుణాన్ని సంపదను సృష్టించే ఒక గొప్ప అవకాశంగా ఎలా మార్చుకోవచ్చో ఈ కేస్ స్టడీ మనకు చూపిస్తుంది. 30 ఏళ్ల హోమ్ లోన్ వినగానే అమ్మో, జీవితాంతం అప్పు కట్టాలా అనిపిస్తుంది కదా. అందుకే చాలామంది 15 ఏళ్లకే లోన్ క్లోజ్ చేయాలనుకుంటారు. కానీ ఎక్కువ కాలపరిమితి ఉన్న రుణం మనకొక పెద్ద అవకాశాన్నిస్తుందంటే నమ్ముతారా? ఎలాగో చూద్దాం. ఉదాహరణకు ఒక 40 లక్షల లోన్ తీసుకున్నారనుకుందాం. 15 ఏళ్లకు నెలవారీ ఈఎంఐ దాదాపు 46,000 ఉంటుంది. అదే 30 ఏళ్లకైతే ఈఎంఐ కేవలం 35,000 మాత్రమే. అంటే నెలకి సుమారు 11,390 రూపాయలు మన జేబులు మిగులుతున్నాయి. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఇదే చక్రవడ్డీ యొక్క అద్భుతం. ఆ మిగిలిన 11,000 రూపాయలని మనం ఖర్చు చేయకుండా ప్రతీ నెల ఒక మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో సిప్ చేశామనుకోండి, 30 ఏళ్ల తర్వాత ఏమవుతుందో తెలుసా? అటు మనం కట్టే లోన్ తీరిపోయి సొంత ఇల్లు మనదవుతుంది, ఇటు ఆ సిప్ మనకు 6 కోట్ల రూపాయల సంపదను సృష్టించి పెడుతుంది. అందుకే అప్పులన్నీ చెడ్డవి కాదు, కొన్ని తెలివైన అప్పులు మనకు మేలు చేస్తాయి. సరే, ఇల్లు కట్టాం, సంపద సృష్టించాం. కాని మన తర్వాత మనవాళ్లకి అదంతా ఒక చిక్కుముడిలా కాకుండా ఒక స్పష్టమైన బహుమతిలా అందాలి. అదే మన ప్రణాళిక యొక్క అంతిమ లక్ష్యం. మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు. మనం లేనప్పుడు మనవాళ్లకి ఆ డబ్బుని ఎలాంటి తలనొప్పి లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా ఎంత స్పష్టంగా అందించగలిగామన్నదే మన అసలైన వారసత్వం. మనం వాళ్లకి మిగిల్చేది గందరగోళం కాదు, స్పష్టత. మరి ఈ స్పష్టత ఎలా వస్తుంది? సింపుల్. ఈ 5 దశలను ఫాలో అయితే చాలు. నిజం చెప్పాలంటే ఈ 5 పనులు చేసేవాళ్లు 90% మంది కంటే ఆర్థికంగా చాలా ముందుంటారు. ఫస్ట్, ప్రొటెక్షన్. సెకండ్, గోల్స్ సెట్ చేసుకోవడం. థర్డ్, గోల్స్కి తగ్గట్టు ఇన్వెస్ట్ చెయ్యడం. ఫోర్త్, అన్నీ ఒకే దగ్గర నీట్గా రాసిపెట్టడం. అండ్ ఫైనలీ, ఏటా ఒక్కసారి రివ్యూ చేసుకోవడం. అంతే. ఈ మొత్తం చర్చ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు. 1. నిజమైన సంపద సమయం, డబ్బు కాదు. 2. రక్షణ లేనిదే పెట్టుబడి లేదు. 3. లక్ష్యమే మన పెట్టుబడికి దారి చూపాలి. 4. తెలివైన అప్పులు మన స్నేహితులే. మరియు 5. మన కుటుంబానికి మనం ఇవ్వగల గొప్ప బహుమతి స్పష్టత. ముగించే ముందు మనందరం మనస్సాక్షితో వేసుకోవాల్సిన ఒకే ఒక ప్రశ్న ఇది. ఒకవేళ రేపు మనం లేకపోతే మన ఫైనాన్షియల్ వ్యవహారాలు మన కుటుంబానికి ఒక బహుమతిగా ఉంటాయా, లేక ఒక పెద్ద భారంగా మిగిలిపోతాయా? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మన కష్టార్జితం మన కుటుంబానికి భద్రతనివ్వాలి కాని భారాన్ని కాదు.